Hi, hello, this is CA Narendra from Vedic. I am your accounts faculty at a different levels of CA and CMA. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం కంప్లీట్గా సిఎంఏ కోర్స్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్, అంటే సిఎంఏ ఎవరు చేయొచ్చు అనే క్వశ్చన్ తీసుకుంటాం మనం. బయట బాగా మిత్ ఒకటి ఏముందనంటే సిఎంఏ కోర్స్ అనేది ఎంఈసి సిఈసి వాళ్ళకి మాత్రమే డిజైన్ చేసి ఉంది అని అనుకుంటున్నాను. అట్లేం లేదు నాన్న. మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, ఇంకేమైనా కోర్సెస్ చేసి ఉండొచ్చు. అంటే ఏంటిది, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే చాలు. మీరు ఎంఈసీయా, సిఈసీయా, బైపీసీ సంబంధం లేదు. జస్ట్ ఇంటర్మీడియట్ మీకు కంప్లీట్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిఎంఏ కోర్స్. ఇంకోటి ఏముందనంటే ఓపెన్ ఇంటర్ చేసినాం సార్ మేము, చేయొచ్చు. ఓపెన్ ఇంటర్ కూడా మీరు ఏ గ్రూప్ అయినా చేసి ఉండొచ్చు. ఓపెన్ ఇంటర్ మీరు అయిపోతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిఎంఏ కోర్స్ అనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సీఎంఏ చేయొచ్చు. ఇంకోటి క్వశ్చన్ బాగా రేజ్ అయింది ఏంటంటే, సార్ మేము డిగ్రీ అయిపోయింది మాది, మేము సీఎంఏ చేయొచ్చా? చేయొచ్చు నాన్న, బట్ మీ గురించి కొంచెం లేటర్ టైం బిట్ ఆఫ్ పాయింట్ తర్వాత మాట్లాడతాను. ఓకేనా? అర్థమైంది కదా? డిగ్రీ అయిపోయిన ఎంటర్ అవ్వచ్చు, ఇంటర్ అయిపోయిన ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇంటర్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిగ్రీ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది నేను ఓ బిట్ తర్వాత మాట్లాడతాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి చూసుకుంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ మీరు చేస్తారు. ఇప్పుడు డిగ్రీ అంటే ఏంది, మనకి 3 years కోర్స్ అనమాట. బీటెక్ అంటే 4 years కోర్స్. బట్ సిఎంఏ అనేది అలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండదు. కోర్స్ అనేది సిఎంఏ అనేది నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉంటుంది. టోటల్గా సిఎంఏలో 4 levels ఉంటాయి నాన్న. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఆర్టికల్షిప్, సిఎంఏ ఫైనల్. దీస్ ఆర్ ద 4 levels ఇన్ సిఎంఏ. సో ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఏం చేయాలి? 4 levels చేయాలన్నమాట. ఫౌండేషన్ తర్వాత ఇంటర్ తర్వాత ఆర్టికల్షిప్ తర్వాత ఫైనల్. ఇలా 4 levels కంప్లీట్ చేసుకుంటూ రావాలి. దెన్ యూ విల్ బికమ్ సిఎంఏ. ఓకేనా? ఎవరిది? ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ప్రాసెస్ ఇది. సరే, దాంట్లో ఈచ్ లెవెల్ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి సిఎంఏ ఫౌండేషన్. దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి? అకౌంటింగ్ ఉంటుంది, లా ఉంటుంది, మ్యాథమెటిక్స్ అండ్ స్టాట్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. ఇవి 4 subjects అనమాట. అండ్ మరి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎంసీక్యూ బేస్డ్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? ఉండదు. ఓకేనా? ఫౌండేషన్ లెవెల్లో 4 subjects ఉంటాయి. అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎంసీక్యూస్ ఉంటాయి, బిట్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్క్ ఉంటుందంటే ఉండదు. ఓకేనా? నెక్స్ట్, సిఎంఏ ఫౌండేషన్ లెవెల్లో టోటల్ మార్క్స్ ఎంత అంటే 400 మార్క్స్. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. ఇలా 400 మార్క్స్ ఉంటాయి. మరి ఫౌండేషన్ లెవెల్ ఎలా పాస్ అవ్వాలి అని అంటే దానికి 2 కండిషన్స్ ఉంటాయి. ఈ 2 కండిషన్స్ ఖచ్చితంగా మనం మీట్ అవుతేనే సిఎంఏ ఫౌండేషన్ లెవెల్ అయిపోయినట్టు. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. చూడండి ఒకసారి. కండిషన్ నెంబర్ 1 ఏం చెప్తున్నాను ఇక్కడ? 4 subjects ఉన్నాయి కదా. ఆ 4 subjectsలో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో మనకి ఎంత రావాలి? మినిమం 40 మార్క్స్ రావాలని చెప్తున్నాడు. ఓకేనా? దాంతోపాటు ఏం చెప్పిన ప్లస్ టోటల్ మనకి సిఎంఏ ఫౌండేషన్ 400 మార్క్స్ ఉన్నాయి కదా. ఆ 400 మార్క్స్లో మనకి 50% రావాలి. అంటే ఏంటిది? మినిమం 200 రావాలి. సార్ మాకు అర్థం కాలేదు. సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. స్టూడెంట్ నెంబర్ ఏ ఉన్నాడు, స్టూడెంట్ నెంబర్ బి, స్టూడెంట్ నెంబర్ సి. ఇలా 3 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు అనుకుందాం. సో 4 subjects ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ ఏ, స్టూడెంట్ ఏకి ఫస్ట్ సబ్జెక్ట్లో 90 వచ్చినాయి, సెకండ్ సబ్జెక్ట్లో 90 వచ్చినాయి, థర్డ్ సబ్జెక్ట్లో 90, ఫోర్త్ సబ్జెక్ట్లో 39. ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దాం. మనకేం కావాలి? 400లో మినిమం 50% 200 రావాలి. వచ్చినాయి. ఒక కండిషన్ సాటిస్ఫైడా? ఇది సాటిస్ఫై అయిపోయింది. ప్లస్ కదా ఇది, అంటే ఈ 2 మీట్ అవుతేనే పాస్ అయినట్టు, అవునా? సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయాడు. ఈ కండిషన్ చెక్ చేసుకుందాం మనం. ఫస్ట్ సబ్జెక్ట్ 40, సెకండ్ సబ్జెక్ట్ 40 క్రాస్ అయిపోయాడు, థర్డ్ సబ్జెక్ట్ 40, బట్ ఫోర్త్ సబ్జెక్ట్ 40 రాలేదు. సో ఫెయిల్. అర్థమైందా పాయింట్ ఇది? అంటే ఈ సబ్జెక్ట్లో 40 రావాలి అండ్ ఓవరాల్గా ఎన్ని రావాలి? 200 రావాలి. ఇది స్టూడెంట్ ఏ కేస్. ఇది స్టూడెంట్ బి 40, 40, 40, 50, 170. చెక్ చేద్దాం. ఈ సబ్జెక్ట్ ఎంత రావాలి? 40 రావాలి. వచ్చినాయా? చూడండి ఒకసారి. 40 ఆర్ 40 ఎబో రావాలి. వచ్చినాయా? మినిమం 40 వచ్చినాయి. ఇది కండిషన్ సాటిస్ఫైడ్. బట్ ఇంకోటి సాటిస్ఫై అయ్యాలి కదా, 200 వచ్చినాయా? రాలేదు. సో ఫెయిల్. ఓకేనా? నెక్స్ట్, స్టూడెంట్ నెంబర్ సి తీసుకుందాం. 50, 60, 70, 40, 220. ఈ సబ్జెక్ట్లో 40 వచ్చినా చెక్ చేయండి. ఎస్, హీ గాట్ 40. అండ్ అగ్రేడ్ ఎంత రావాలి? 200 రావాలి. వచ్చినాయా? వచ్చేసిన. సో ఈజ్ పాస్. అర్థమైందా ఇప్పుడు? పాసింగ్ క్రైటీరియా 2 కండిషన్స్ అర్థమైనాయా? ఓకేనా? ఇప్పుడు చలో, ఇది సిఎంఏ ఫౌండేషన్ లెవెల్. అండ్ నార్మల్గా మనకి డిగ్రీ కానీ బీటెక్ కానీ తీసుకుంటే, 10th కానీ ఇంటర్ కానీ తీసుకుంటే ఏంటిది? ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా. బట్ సిఎంఏలో ఒక బ్యూటీ ఏంటర్ అంటే
ఇయర్లీ ట్వైస్ ఉంటాయి ఎగ్జామ్స్, ఒకటి డిసెంబర్లో ఒకటి జూన్లో ఉంటాయి. ఇలా ఇయర్లీ ట్వైస్ ఎగ్జామ్ రాయొచ్చు మనం. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మార్చ్ 13కి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మీకు, ఆ స్టూడెంట్స్ సిఎంఏ జాయిన్ అయితే వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ రాస్తారు? ఫస్ట్ ఎగ్జామ్ వాళ్ళది డిసెంబర్ 2027లో రాస్తారు. డిసెంబర్ 2026. ఫస్ట్ ఎగ్జామ్ మీరు ఎప్పుడు రాస్తారు? 2026 డిసెంబర్లో రాస్తారు. ఫర్ సపోజ్ ఆ స్టూడెంట్ పాస్ అయిపోయిండు. పాస్ అయిపోతే ఏంటిది? ఫస్ట్ లెవెల్ పాస్ అయిపోయింది కదా, లెవెల్ 1 అయిపోయింది. సో హీ విల్ ప్రమోట్ ఫర్ లెవెల్ 2. మరి లెవెల్ 2 ఎప్పుడే రాస్తాడు ఎగ్జామ్ అని అంటే చూడండి ఒకసారి. డిసెంబర్ 26 ఫౌండేషన్ పాస్ అయితే ఇన్ డిసెంబర్ 27 ఆఫ్టర్ ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత వాడు ఏం రాస్తాడు? సిఎంఏ ఎంటర్ అయిపోతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ బ్యాడ్ లక్ వల్ల స్టూడెంట్ ఫెయిల్ అయిపోయాడు అనుకుందాం డిసెంబర్ 26లో. మరి నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి? సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామే రాయాలి. మళ్ళీ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ సిఎంఏనే రాయాలి, సిఎంఏ ఫౌండేషన్ రాయాలి. ఎప్పుడు రాస్తాడు వాడు? జూన్ 27లో రాస్తాడు. జూన్ 27 రాసిండు, పాస్ అయ్యిండు వాడు. సో పాస్ అయితే ఏంటిది? జూన్ 27లో రాసిండు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది? ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అంటే జూన్ 28లో వాడి సిఎంఏ ఎంటర్ వస్తుంది. లేదు స్టూడెంట్ ఫెయిల్ అయిన అనుకుందాం, మళ్ళీ ఎప్పుడు రాయచ్చు ఎగ్జాము? డిసెంబర్ 27 ఆఫ్టర్ 6 months. ఓకేనా? ఇప్పుడు స్టూడెంట్ పాస్ అయిపోయిండు, డిసెంబర్ 27లో పాస్ అయిపోయింది. ఎప్పుడు అసలు ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అంటే డిసెంబర్ 28లో సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాస్తాడు, ఫైనల్ ఎగ్జామ్. ఓకేనా? లేదు స్టూడెంట్ మళ్ళీ ఫెయిల్ అయిపోయిండు, ఎప్పుడు ఎగ్జామ్? జూన్ 2028. ఓకేనా? ఇలా ఇయర్లీ ట్వైస్ ఉంటుంది ఎగ్జామ్. చూడండి ఒకసారి, మీరు ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్కి గ్యాప్ ఎంత ఉంటుంది? 6 months ఉంటుంది. అదే పాస్ అయితే 1 year. అర్థమవుతున్న పాయింట్ ఇది. ఇలా ఇయర్లీ ట్వైస్ ఉంటుంది ఎగ్జామ్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా? సరే, ఫస్ట్ లెవెల్ అయిపోతే ఏంటిది? లెవెల్ నెంబర్ 2కి వస్తాడు. అదేంటిది? సిఎంఏ ఇంటర్మీడియట్. సిఎంఏ ఇంటర్మీడియట్ టోటల్ సబ్జెక్ట్స్ 8 ఉంటాయి. ఆ 8 సబ్జెక్ట్స్ ఏమైనా డివైడ్ అయినమాట. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి గ్రూప్ 1లో ఏముంటాయి సబ్జెక్ట్స్ అని అంటే అకౌంట్స్ ఒకటి, లా ఒకటి, ట్యాక్సేషన్ ఒకటి, కాస్టింగ్ ఒకటి. ఇది గ్రూప్ 1. గ్రూప్ 2లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే కాస్టింగ్ ఒకటి, ఆడిటింగ్ ఒకటి, ఓఎంఎస్ఎం ఒకటి, అండ్ ఎఫ్ఎం అండ్ బీడీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, మీకు సబ్జెక్ట్స్ అని కొత్త ఉండొచ్చు, బట్ కొందరికి ఉంటుంది క్యూరియాసిటీ సబ్జెక్ట్స్ ఏముంటాయి అనడానికి జల ఓరియో అనమాట. ఓకేనా? అయినా మీకు అర్థం కాకుండా బట్ ఓరియో ఇస్తున్నా. ఇలా ఏమవుతుంది? సిఎంఏ ఇంటర్లో 8 సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్గా. సో గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మరి ఇప్పుడు సిఎంఏ ఇంటర్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి ఒకసారి. ఫర్ సపోజ్ టోటల్ 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ ఇష్టం అనమాట, వాడు కావాల్సి ఉంటే ఈ బోత్ గ్రూప్స్ అంటే గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్ ఒకటేసారి రాయొచ్చు. లేదు సార్ మేము అట్లా రాయము అని అనుకుంటే గ్రూప్ 1 ఒకసారి రాయొచ్చు, గ్రూప్ 2 ఒకసారి రాయొచ్చు. అది ఎలానో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఏం చేసినంటే ఓన్లీ గ్రూప్ 1 ఒకటే రాసిండు, గ్రూప్ 1 ఒకటే రాసిండు. ఇప్పుడు గ్రూప్ 1 ఒకటే రాస్తే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? దాంట్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్ మార్క్స్ ఎంత? 400. ఓకేనా? మరి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎంత రావాలి? 40 రావాలి. అండ్ దాంతోపాటు ప్లస్ అగ్రిగేట్ ఆఫ్ టోటల్ మార్క్స్. ఇప్పుడు వాడు ఒకటే గ్రూప్ రాస్తే వాడు టోటల్ మార్క్స్ ఎంత? 400. మరి దాంట్లో 50% ఎంత? 200. ఈ సబ్జెక్ట్ ఎంత రావాలి? 40 మార్క్స్ రావాలి. ఓకేనా? లేదు స్టూడెంట్ ఓన్లీ గ్రూప్ 2 రాసిండు, మరి గ్రూప్ 2 రాస్తే టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి? 4 సబ్జెక్ట్స్కి 400 మార్క్స్ ఉంటాయి. మరి పాస్ ఎలా అవుతాడు అని అంటే ఈ సబ్జెక్ట్లో 40 రావాలి ప్లస్ అగ్రిగేట్ ఆఫ్ టోటల్ మార్క్స్. వాడు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తుండు? 4 ఎగ్జామ్స్ రాస్తుండు. వాడికి ఎన్ని ఉంటాయి టోటల్ మార్క్స్? 400. మరి ఎంత రావాలి? 200 రావాలి. లేదు సార్ నేను బోత్ గ్రూప్ రాస్తున్నా అంటావు. నువ్వు బోత్ గ్రూప్ రాస్తే నీకు టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని? 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ టోటల్ మార్క్స్ ఎంత? 800 మార్క్స్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్లో నీకు 40 రావాలి ప్లస్ 50% ఆఫ్ అగ్రిగేట్. నువ్వు బోత్ గ్రూప్ రాస్తే నీ టోటల్ మార్క్స్ ఎంత? 800, 400 కాదు. నువ్వు ఒకటే గ్రూప్ రాస్తే నీ టోటల్ మార్క్స్ ఎంత? 400. నువ్వు 2 గ్రూపులు రాస్తే నీ టోటల్ మార్క్స్ ఎంత? 800. మరి నీకు ఎంత రావాలి? 50% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే 400 రావాలి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం మనం. ఫర్ సపోజ్ స్టూడెంట్ ఏ ఉన్నాడు, స్టూడెంట్ బి ఉన్నాడు. స్టూడెంట్ ఏ బోత్ గ్రూప్స్ రాసిండు, స్టూడెంట్ బి బోత్ గ్రూప్ రాసిన అనుకుందాం. సో గ్రూప్ 1లో గ్రూప్ 2లో వచ్చిన మార్క్స్ ఇవి. గ్రూప్ 1లో 40, 50, 40, 50 టోటల్ 180 వచ్చినాయి. గ్రూప్ 2లో 60, 70, 50, 50. ఓకేనా? ఈచ్ సబ్జెక్ట్లో 40 వచ్చినాయి. చెక్ చేయండి ఒకసారి. ఈచ్ సబ్జెక్ట్లో 40 వచ్చినాయి. ఓకేనా? ఈచ్ సబ్జెక్ట్లో 40 క్యారీ అయిపోయినాయి. దాంతోపాటు ఏం కావాలి? అగ్రిగేట్గా 400 రావాలి. ఎందుకు? నువ్వు టోటల్ రాసింది 8 సబ్జెక్ట్స్ కాబట్టి. మరి ఈ 2 కౌంట్ చేయండి ఒకసారి. కౌంట్ చేసి వచ్చినాయి 410. సో పాస్, బోత్ గ్రూప్స్ పాస్ అయిపోయింది స్టూడెంట్. స్టూడెంట్ నెంబర్ బి తీసుకున్నాం ఎగ్జాంపుల్. గ్రూప్ 1లో 60, 60, 39, 40 టోటల్ ఎంత వచ్చినాయి? 199. గ్రూప్ 2లో టోటల్ ఎంత వచ్చినాయి? 230. ఓవరాల్గా ఈ 2 యాడ్ చేస్తే 400 వచ్చినాయి.
బట్ ఇంకో కండిషన్ ఏముంది, ఈ సబ్జెక్ట్లో 40 రావాలి కదా, వచ్చినాయి మరి. గ్రూప్ 1లో 39 వచ్చినాయి. సో ఇక్కడ ఏంటిది, గ్రూప్ 1 ఒకటే ఫెయిల్ అయిపోయాడు. గ్రూప్ 2 పాస్. చూడండి ఒకసారి, గ్రూప్ 2లో ఈ సబ్జెక్ట్లో 40 వచ్చినాయి, గ్రూప్ 2లో అగ్రిగేట్ చేస్తేనే వచ్చినాయి 230 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటిది, గ్రూప్ 1 పాస్, గ్రూప్ 2 ఫెయిల్ అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, వీడు ఓన్లీ గ్రూప్ 1 రాసుకోవాలి. అర్థమైందా పాయింట్ ఇది సిఎంఏ ఇంటర్మీడియట్. సిఎంఏ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఎంఏ ఆర్టికల్ చిప్ ఉంటుంది. ఆర్టికల్ చిప్ ఇస్ నథింగ్ బట్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా, మీరు గ్రూప్ 2 సిఎంఏ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఆర్టికల్ చిప్కి వెళ్ళాలన్నమాట. సో ఆర్టికల్ చిప్లో మీకు పర్ మంత్ మీకే ఒక 15,000 నుంచి 20,000 స్టైఫండ్ వస్తుంది మీకే. మరి ఆర్టికల్ చిప్ ఎన్రోల్ చేయాలి అని అంటే 15 మంత్స్ చేయాలి. ఓకేనా, ఈ 15 మంత్స్ ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిఎంఏ ఫైనల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆర్టికల్ చిప్. మరి సిఎంఏ ఫైనల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మళ్ళీ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1 గ్రూప్ 2. ఇక్కడ గ్రూప్ 1 పిలవద్దు, గ్రూప్ 3 గ్రూప్ 1 పిలవాలి. బట్ నో వరీస్, గ్రూప్ 1లో 4 ఉంటాయి, మళ్ళీ గ్రూప్ 2లో 4 ఉంటాయి. సబ్జెక్ట్స్ ఏముంటాయి మీకు అర్థం కాదు, బట్ చెప్తున్నా ఓవర్వ్యూ. లా, ఎస్ఎఫ్ఎం, డిటి, ఎస్సీఎం అనేది ఉంటుంది. కాస్ట్ ఆడిట్, సిఎఫ్ఆర్, జిఎస్టీ, ఎలెక్టివ్ పేపర్ అని ఒకటి ఉంటుంది. సో ఇలా 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సేమ్ మళ్ళీ స్టూడెంట్ కావాల్సి ఉంటే ఓన్లీ గ్రూప్ 1 రాసుకోవచ్చు, లేదా ఓన్లీ గ్రూప్ 2 రాసుకోవచ్చు, లేదా బోత్ రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఓన్లీ గ్రూప్ 1 రాస్తే ఏంటిది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్. టోటల్ మార్క్స్ ఎంత, 400. ఎంత రావాలి పాస్ అవ్వాలంటే 200 రావాలి మినిమం. దాంతోపాటు ఈ సబ్జెక్ట్లో 40 రావాలి. ఓకేనా, బోత్ రాస్తే టోటల్ మార్క్స్ 800 అవుతుంది, దాంట్లో 400 రావాలి. ఓకేనా, ఇది సేమ్ యాజ్ ఇంటర్మీడియట్ ఉంటుంది. సో ఇంకోటి ఏంట్రా అంటే, మన ఇండియాలో తీసుకుంటే ఈ కోర్సులో బ్యూటీ ఏంట్రా అంటే అసలు క్యాస్ట్ అనేది ఉండదన్నమాట, నో క్యాస్ట్. ఓకేనా, ప్లస్ మీకు ఏజ్ లిమిట్ ఉండదు. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకుంటే ఏజ్ లిమిట్ ఉంటుంది. అంటే ఒక 35 ఇయర్స్ 36 ఇయర్స్ దాటితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్. అట్లే ఉండదు ఇక్కడ, నో ఏజ్ లిమిట్. అంటే నీకు ఎంత ఏజ్ ఉన్నా నువ్వు సిఎంఏ కోర్స్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటిది, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఫర్ సపోజ్ మీరు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ మీరు సివిల్స్ తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ 5 అటెంప్ట్స్ 7 అటెంప్ట్స్ లిమిట్ ఉంటుంది. అట్లా దీంట్లో లిమిట్ ఏమి ఉండదు అనమాట. నువ్వు ఎన్ని అటెంప్ట్స్ అని రాసుకోవచ్చు, 10, 20, 30, 50, 40 ఎన్ని అని రాసుకోవచ్చు. ఓకేనా, ప్లస్ నో క్యాస్ట్ అనమాట. దీంట్లో ఒకటి వన్ ఆఫ్ ది మెయిన్ ఏంటర్ అంటే క్యాస్ట్ ఉండదన్నమాట. ఇలా నువ్వు 4 లెవెల్స్ అయిపోతే యూ విల్ బికమ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సిఎంఏ అవుతావు అనమాట. ఓకేనా, సిఎంఏ అయిపోయిన తర్వాత మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా ప్లేస్మెంట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు తెలంగాణ చదువుకున్నాం లేదా ఆంధ్ర చదువుకున్నాం అని చెప్పి ఇక్కడే జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సిఎంఏ కోర్స్. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అని అంటే మీరు మెసేజ్ చేయొచ్చు, ఈ కింద నెంబర్ స్కోర్ అవుతుంది, దానికి వాట్సాప్ చేసి లేదా ఫోన్ చేసి అడగొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్.